ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జిఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం, అది ఈ జిఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున మొన్నే దసరా, ఎప్పుడు ఇటీవల కాలం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడే ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ, చాలా బ్రహ్మాండంగా చేశారు. మొన్న నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, శభాష్ విజయవాడ, ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఈ విజయవాడకు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం కాదు, చాలా బాగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ 11 రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా, మైసూరు గుర్తొచ్చేది. ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే, కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభామతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది రాక్షసులు ఉంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే, లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు. అలాంటి రాక్షసుడే మనం చూస్తే 1924లో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రులం, నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ 3 పార్టీలు కూటమి పెట్టుకొని మేము మీ ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు. అలాంటి విజయాన్ని ఇచ్చారు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు, ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు. ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈరోజు 1-2 పనులు కాదు,
నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా, కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా ఒక్క నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు, అలాంటి వారికి ఒక నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈరోజు 5%కు వచ్చాయి. 12% కొన్ని 0%కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను, దీనివల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది, మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కన చూస్తే దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక జిఎస్టీ వల్ల దగ్గర 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. నిన్నే మీరు చూశారు, అమరావతి మళ్ళీ ట్రాక్ పెట్టాం. అమరావతి పనులు ప్రారంభమైనాయి. దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుపు కూడా మీరు చూసినప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ నగరం కట్టాం. దానివల్ల ఈరోజు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే ప్రాంతం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఆ రోజు హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే 20 సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆంధ్ర అని మొదటి అక్షరం మందే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు,
ఇండస్ట్రీ, లేకపోతే స్టూడెంట్స్, లేకపోతే ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు, అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి, హెల్త్లో మార్పులు వస్తాయి. ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు, ఆల్ రౌండ్ అన్ని సెక్టర్లో పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది.